మన వాళ్ళు తెచ్చిచ్చారు. ఈసారి అవసరం లేకుండా మీకు ఉచితంగానే ఏ హాస్పిటల్లో పోయినా మీకు ఫ్రీగా కుటుంబంలో 5 లక్షల రూపాయలు వైద్యం చేసేదానికి పటిష్టమైనటువంటి వైద్యం తీసుకుంటారు. నిన్న ఒక ఆయన మెడికల్ కాలేజ్ ప్రైవేట్ అన్నాడు, దానివల్ల మాకేం నష్టం లేదు. సీట్లు ఎక్కువ ఇస్తున్నాడు, ఆ హాస్పిటల్ పూర్తిగా కడతారు. దానిలో పేదలు అంటే మనందరం వస్తాం, అందరికీ ఉచితంగా ఓపీ ఉచితంగా వైద్యం చేస్తారు. కన్ను కుట్టి ఏదో మాట్లాడుతున్నాడు ఒక మాజీ ముఖ్యమంత్రి. అంతేగాని ఇక్కడ ఇంకా వాళ్ళు చెప్పిన దానికన్నా ఎక్కువ సీట్లు ఇస్తున్నారు. వాళ్ళు 64 మందికి 64 మందికి ఫ్రీ సీట్లు ఇస్తారంటే మనం 75 మందికి ఇస్తున్నాం. ఆ 10 కార్యాలయాల వల్ల అదనంగా మనం 110 మందికి ఎక్కువ మంది సీట్లు ఇస్తున్నాం. అవన్నీ పెట్టి ఏదో అవుతుంది. నేను చెప్తున్నా, ఒక పెద్ద వాళ్ళు వస్తే వాళ్ళ పేరు పక్కన ప్రభుత్వ వైద్య కళాశాల పేరు పెడతాం, ఉచితంగా వైద్యం చేస్తాం. గవర్నమెంట్ దగ్గర 10 లక్షల కోట్లు అప్పులు చేశారు ఆయన.